how are you? Welcome to our channel Learn with Lahima. టుడేస్ వీడియోలో చిన్న తెలుగు సెంటెన్సెస్తో ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఓకే, నేను చెప్పలేను అని చెప్పేటప్పుడు ఐ కాంట్ సే. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడతో ఆపేద్దాం. లెట్స్ స్టాప్ హియర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ కడుపు నిండిందా. ఎవరైనా భోజనం చేసేటప్పుడు మీ కడుపు నిండిందా అని అడిగేటప్పుడు ఆర్ యూ ఫుల్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నీ దగ్గర ఉందా. బుక్ ఆర్ పెన్ సంథింగ్ ఎవరైనా అడిగేటప్పుడు డూ యూ హ్యావ్ బుక్ ఆర్ డూ యూ హ్యావ్ పెన్ అలా అడుగుతూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఎందుకంటే దాన్ని ఇంగ్లీష్లో బికాజ్ ఆఫ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఒప్పుకోను అని చెప్పేటప్పుడు ఐ డోంట్ అగ్రీ ఆర్ ఐ డోంట్ యాక్సెప్ట్ అలా కూడా చెప్పొచ్చు. ఓకే, అది నా ఇష్టం దట్స్ మై చాయిస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీకేంటి ఇబ్బంది అని అడిగేటప్పుడు వాట్స్ ద ప్రాబ్లం ఆర్ వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఎప్పటి నుంచి అని అనేటప్పుడు సిన్స్ వెన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఆలోచన లేదు, నాకు దానిపై ఎటువంటి ఆలోచన లేదు అని చెప్తుంటాం కదా, అటువంటి టైంలో నో ఐడియా. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అంతా అయిపోయింది అని చెప్పేటప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇంకా ఏమీ లేదు చెప్పేటప్పుడు నథింగ్ మచ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీకు నచ్చినట్లు చేయండి అంటూ ఉంటాం కదా, అటువంటప్పుడు యాజ్ యూ లైక్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఎవరికి తెలుసు అని అడిగేటప్పుడు హూ నోస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఎవరికి కూడా తెలియదు అని చెప్పేటప్పుడు నోబడీ నోస్ ఎవరికి కూడా తెలియదు. ఇక మనం వెళ్దామా అని చెప్పేటప్పుడు షల్ వి గో. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నన్ను ఆపకు అని చెప్పేటప్పుడు డోంట్ స్టాప్ మీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ చుట్టూ తిరుగు అని చెప్పేటప్పుడు టర్న్ అరౌండ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు చెప్పేది నిజమేనా. ఈజ్ వాట్ యు సే ట్రూ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీరే చెప్పండి అని చెప్పేటప్పుడు టెల్ యువర్ సెల్ఫ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ చెప్పినప్పుడు విను అంటూ ఉంటాం కదా, అటువంటి టైంలో లిజన్ వెన్ టోల్డ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు నా బాధ్యత నీ బాధ్యత మొత్తం నాదే అని చెప్పేటప్పుడు యు ఆర్ మై రెస్పాన్సిబిలిటీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను వెళ్ళి ఉండేవాడిని అని చెప్పేటప్పుడు ఐ వుడ్ హ్యావ్ గాన్. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు తెలిసి ఉంటే బాగున్ను అని చెప్తూ ఉంటాం కదా, అటువంటి టైంలో హ్యాడ్ ఐ నో. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వచ్చిన వారిని గౌరవించు అని చెప్పేటప్పుడు రెస్పెక్ట్ దోజ్ హూ కేమ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతను ఇక్కడి నుండి పారిపోయాడు అని చెప్పేటప్పుడు హీ రన్ అవే ఫ్రమ్ హియర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ తెలివిగా మాట్లాడు అంటూ ఉంటాం కదా, అటువంటి టైంలో బీ స్మార్ట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మనం వాళ్ళని అనుసరించుకుంటూ
మనం వాళ్ళని అనుసరించుకుంటూ వెళ్దాం అని చెప్పేటప్పుడు we will follow them. we will follow them. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మంచిగా మాట్లాడు. మంచిగా మాట్లాడు అని చెప్పేటప్పుడు స్పీక్ వెల్. స్పీక్ వెల్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు అతన్ని ఎక్కువగా నమ్ముతున్నావు. నువ్వు అతనిని ఎక్కువగా నమ్ముతున్నావు అని చెప్పేటప్పుడు యూ ట్రస్ట్ హిమ్ టూ మచ్. యూ ట్రస్ట్ హిమ్ టూ మచ్, ఎక్కువగా నమ్మడం అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతని అభిప్రాయం ప్రకారం అది ఒప్పు. అతని అభిప్రాయం ప్రకారం అది కరెక్ట్ అని చెప్తూ ఉంటాం కదా, అటువంటి టైంలో అకార్డింగ్ టు హిమ్ ఇట్ ఈస్ కరెక్ట్. అకార్డింగ్ టు హిమ్ ఇట్ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నా అభిప్రాయం ప్రకారం అది తప్పు. నా అభిప్రాయం ప్రకారం అది తప్పు అని చెప్పేటప్పుడు ఇన్ మై ఒపీనియన్ దట్ ఈస్ రాంగ్. ఇన్ మై ఒపీనియన్ దట్ ఈస్ రాంగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అందరూ నాదే తప్పని అంటున్నారు. అందరూ కూడా నాదే తప్పని అంటున్నారు అని చెప్పేటప్పుడు ఎవ్రీవన్ సేస్ ఇట్స్ మై ఫాల్ట్. ఎవ్రీవన్ సేస్ ఇట్స్ మై ఫాల్ట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీ సొంతూరు ఏది, మీ నేటివ్ ప్లేస్ ఏది అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి టైంలో వాట్ ఈజ్ యువర్ హోమ్ టౌన్. వాట్ ఈజ్ యువర్ హోమ్ టౌన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇది ఆరోగ్యానికి హానికరం. ఇది ఆరోగ్యానికి హానికరం అని చెప్పేటప్పుడు ఇట్ ఈజ్ హార్మ్ఫుల్ టు హెల్త్. ఇట్ ఈజ్ హార్మ్ఫుల్ టు హెల్త్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అది ఎక్కడ దొరకటం లేదు. అది ఎక్కడ దొరకట్లేదు అని చెప్పేటప్పుడు ఇట్స్ నో వే టు బి ఫైండ్. ఇట్స్ నో వేర్ టు బి ఫైండ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు అతన్ని గుర్తుపట్టావా. నువ్వు అతన్ని గుర్తుపట్టావా అని చెప్పేటప్పుడు డూ యూ రిమెంబర్ హిమ్. డూ యూ రిమెంబర్ హిమ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వెళ్ళబుద్ధి కావటం లేదా. నీకు వెళ్ళబుద్ధి కావటం లేదా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి టైంలో డోంట్ యూ ఫీల్ లైక్ గోయింగ్. డోంట్ యూ ఫీల్ లైక్ గోయింగ్. వెళ్ళబుద్ధి కావటం లేదా. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఎందుకు వెళ్ళవు. నువ్వు ఎందుకు వెళ్ళవు అని అడిగేటప్పుడు వై డోంట్ యూ గో. వై డోంట్ యూ గో. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నిద్ర లేవబుద్ధి కావటం లేదా. నిద్ర లేవబుద్ధి కావటం లేదా అని అడిగేటప్పుడు డోంట్ యూ ఫీల్ లైక్ వేకింగ్ అప్. డోంట్ యూ ఫీల్ లైక్ వేకింగ్ అప్. ఓకే, ఆర్ వేకప్ అని కూడా అనవచ్చు. ఓకేనా, నెక్స్ట్ వన్ ఈజ్ వాళ్ళను ఇంకాసేపు పడుకోనివ్వు. వాళ్ళను ఇంకాసేపు పడుకోనివ్వు అని చెప్పేటప్పుడు లెట్ దెమ్ స్లీప్ ఏ లిటిల్ మోర్. లెట్ దెమ్ స్లీప్ ఏ లిటిల్ మోర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఆమెను ఇంకాసేపు వ్రాయనివ్వు. ఆమెను ఇంకాసేపు వ్రాయనివ్వు అని చెప్పేటప్పుడు లెట్ హెర్ రైట్ ఏ లిటిల్ మోర్. లెట్ హెర్ రైట్ ఏ లిటిల్ మోర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నన్ను ఇంకాసేపు చదువుకోనివ్వు. నన్ను ఇంకాసేపు చదువుకోనివ్వు అని చెప్పేటప్పుడు లెట్ మీ స్టడీ ఏ లిటిల్ లాంగర్. లెట్ మీ స్టడీ ఏ లిటిల్ లాంగర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నీకు ఎవరు వెళ్ళమని చెప్పారు. నీకు ఎవరు వెళ్ళమని చెప్పారు అని అడిగేటప్పుడు హూ టోల్డ్ యూ టు గో. హూ టోల్డ్ యూ టు గో. నీకు ఎవరు వెళ్ళమని చెప్పారు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఎవరిని ఒంటరిగా వెళ్ళనివ్వకు. ఎవరిని కూడా ఒంటరిగా వెళ్ళనివ్వకు అని చెప్తూ ఉంటాం కదా, అటువంటి టైంలో డోంట్ లెట్ ఎనీవన్ గో ఎలోన్. డోంట్ లెట్ ఎనీవన్ గో ఎలోన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీరు అది చూడలేదా. మీరు దాన్ని చూడలేదా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి టైంలో డిడింట్ యూ సీ దట్. డిడింట్ యూ సీ దట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను నీతో ఉండలేను. నేను నీతో అసలు ఉండలేను అని చెప్తూ ఉంటాం కదా, అటువంటి టైంలో ఐ కాంట్ టు బీ విత్ యూ. ఐ కాంట్ టు బీ విత్ యూ. నేను నీతో ఉండలేను అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇది మీ తప్పు. ఇది మీ తప్పు అని చెప్పేటప్పుడు ఇట్స్ యువర్ ఫాల్ట్. ఇట్స్ యువర్ ఫాల్ట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ చివరకు నేను ఆమెను కలవగలిగాను. చివరకు నేను
ఆమెను కలవగలిగాను అని చెప్పేటప్పుడు ఫైనల్లీ ఐ కుడ్ మీట్ హెర్. ఫైనల్లీ ఐ కుడ్ మీట్ హెర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీరు ఎంత దూరం వెళ్ళాలి, మీరు ఎంత దూరం వెళ్ళాలి అని అడిగేటప్పుడు హౌ ఫార్ షుడ్ యు గో, హౌ ఫార్ షుడ్ యు గో. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఎలా పంపించాలి, నేను మీకు దీన్ని ఎలా పంపించాలి అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి టైంలో హౌ షుడ్ ఐ సెండ్, హౌ షుడ్ ఐ సెండ్, నేను ఎలా పంపించాలి అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నన్ను గుర్తుపట్టావా, నన్ను మీరు గుర్తుపట్టారా అని అడిగేటప్పుడు డూ యూ రిమెంబర్ మీ, డూ యూ రిమెంబర్ మీ, నన్ను గుర్తుపట్టారా. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇది ఆరోగ్యానికి మంచిది, ఇది ఆరోగ్యానికి మంచిది అని చెప్పేటప్పుడు ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మరోసారి చెప్పండి, ఇంకోసారి చెప్పండి నాకు అర్థం కాలేదు అంటూ ఉంటాం కదా, అటువంటి టైంలో సే వాన్స్ అగైన్, సే వాన్స్ అగైన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ గట్టిగా అడుగు, గట్టిగా మాట్లాడు, గట్టిగా అడుగు అని అంటూ ఉంటాం కదా, అటువంటి టైంలో ఆస్క్ హార్డ్, ఆస్క్ హార్డ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను మర్చిపోయాను, నేను మర్చిపోయాను అని చెప్పేటప్పుడు ఐ ఫర్గట్, ఐ ఫర్గట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను చూడగలను, నేను చూడగలను అని చెప్పేటప్పుడు ఐ కెన్ సీ, ఐ కెన్ సీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ త్వరగా తినండి, త్వరగా తినండి అని చెప్పేటప్పుడు ఈట్ క్విక్లీ, ఈట్ క్విక్లీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ పర్వాలేదు. ఓకే, పర్వాలేదు అని చెప్తూ ఉంటాం కదా, అటువంటి టైంలో దట్స్ ఫైన్, దట్స్ ఫైన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మనం ఎందుకు వెళ్ళాలి, మనం ఎందుకు వెళ్ళాలి, ఆన్సర్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ.